మేడ్చల్ జిల్లా కేసర్కు చెందిన నవవధువు శ్వేత సంచలన విషయాలు బయటపెట్టింది. కారులో కూడా తనను కొట్టేందుకు యత్నించారని చెప్తోంది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకుండా కళ్ళకు గంతలు కట్టారని వెల్లడించింది. వేరే పెళ్లి చేస్తామని చెప్పారంటూ వాపోయింది. భర్త ప్రవీణ్కు వ్యతిరేకంగా మాట్లాడాలని భయపెట్టారంటోంది. సిగ్నల్ ట్రాక్ చేయకుండా ఫోన్లు ఆఫ్ చేశారని చెప్తున్నారంటున్న శ్వేతతో మా ప్రతినిధి దేవిక ఫేస్ టు ఫేస్. కార్లో ఒక 10 మంది వచ్చారు కదా, వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులేనా, రిలేషనేనా? కాదు, ఎవరెవరు ఉన్నారమ్మా దాంట్లో? మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అవుట్ సైడర్స్ ఉన్నారు. అంటే మెయిన్గా చూసుకుంటే మీ ఫాదర్, మదర్, ఇద్దరు తమ్ముళ్ళ, అన్నయ్యలా? ఒక్కటే బ్రదర్, ఒక తమ్ముడు. ఇంకా మిగతా వాళ్ళు మీ బాబాయ్ వాళ్ళ? మా పిన్ని, పిన్ని. ఓకే. మేనత్త, మేనత్త. వీళ్ళు వచ్చారు. మేనమామ. అంటే వస్తున్నప్పుడు ఏమనుకున్నారు? అంటే వీళ్ళు అంగీకరించారు, ఒప్పుకున్నారేమో అనుకున్నారా, లేకపోతే మీకు అనిపించిందా వీళ్ళు బలవంతంగా తీసుకెళ్తారేమో? బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చినాం, అటాక్లు ఎట్లా చేసినట్టే వచ్చినారు లోపలికి. అందుకని భయపడి లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత కూడా వదలలేదు కదా మిమ్మల్ని, ఎందుకంటే ఆ ఫుటేజ్లో మేము చూసాం. మరి దారుణంగా ఒక కూతుర్ని అసలు ఎలా తీసుకెళ్లాలో కూడా ఆయన అంత ఇదిగా ఉన్నారంటే, అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత కార్లో మీరు చాలా పోట్లాడారు. అసలు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎంత వదిలించుకుందామన్నా కూడా వాళ్ళు కాలు చేతులు కట్టేశారు కూడా. అంటే మిమ్మల్ని కొట్టారు, నోట్ల నుంచి కూడా రక్తం కూడా రావటం జరిగింది మీకు. మీరు వాళ్ళతో ఏమని మాట్లాడారు అసలు? ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగినా, అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, వద్దు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడినారు. అంటే మీకు ఆల్రెడీ ఆర్య సమాజ్లో పెళ్ళి అయిపోయింది కదా, సర్టిఫికేట్ కూడా ఉంది కదా మీ దగ్గర. మ్యారేజ్ అయినా మ్యారేజెస్ అంటే అట్లయితే మేము వేరేలాగా మంచిగా వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాం అని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు లొకేషన్ లైన్ ఫోన్ చేసేసారు. ఆ 1 డే అసలు ఎక్కడున్నారు? అసలు అంటే ఎక్కడున్నారు మీన్స్ ఒక హోటల్ తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఉన్నారా? ఇల్లు లాగా అనిపించిందా ఏంటి అసలు? ఒక ఫామ్ హౌస్ లాగా ఉంది. ఫామ్ హౌస్ లాగా ఉంది. ఓకే. ఏం మాట్లాడారు? వద్దు వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాం, వాళ్ళ పైన రివర్స్ నువ్వు ఉండు, అగేన్స్ట్ ఉండు వాళ్ళకని చెప్పినారు. అంటే ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంతమంది ఉన్నారు, ఇంత జనాలు చూస్తున్నప్పుడే శ్వేతని ఇంత దారుణంగా కొట్టారు కదా మిమ్మల్ని. ఎందుకంటే కార్లో కానీ లేకపోతే తీసుకెళ్లేటప్పుడు మొత్తం కూడా ఈ గేట్ బయట అట్లాంటి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకెంత కొడతారో, అసలు తను బ్రతికి ఉందా అనే క్వశ్చన్ అందరికీ వచ్చిందని చెప్పొచ్చు. ప్రవీణ్కి కూడా వచ్చింది. వెళ్ళిన తర్వాత మీ మీద మళ్ళీ దాడి చేశారా, కొట్టారా మిమ్మల్ని? చేయడానికి ట్రై చేసిన, నేను నన్ను సేవ్ చేసుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కట్లిప్పేశారా, లేకపోతే అసలు అంటే అది ఎవరెవరు ఉన్నారు ఏంటమ్మా? ఒక్కసారి అది క్లియర్గా చెప్పు. ఇక్కడికి ఎవరైతే వచ్చినారో వాళ్ళే వచ్చినారు. ఏమన్నారు? తీసుకెళ్ళి తిట్టినారు, నన్ను తిట్టి కొట్టడానికి వస్తే నేను కొట్టనివ్వలేదు. వద్దు వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాను, నువ్వు వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడాలని నా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసినాను. ట్రై చేసి ఈవినింగ్ లోపు ఏమన్నారు, పోలీస్ వాళ్ళు ఫోన్ ట్రేస్ చేస్తారని చెప్పేసి అన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నెక్స్ట్ డే లోపు పోలీస్ వాళ్ళు అన్ని ట్రేస్ చేసి తీసుకొచ్చినారు, రెస్క్యూ చేసి. నెక్స్ట్ డే మధ్యాహ్నం నాకు ప్రవీణ్ వద్దు అని చెప్పకపోతే ప్రవీణ్ని చంపేస్తామని బెదిరించారా ఏమన్నా? ఏమన్నారు అసలు? ఒక్కసారి క్లారిటీగా చెప్పండి. అది ఏమంటారు, వాళ్ళని చంపేసి అయినా సరే నీకు వేరే మ్యారేజ్ చేస్తామని చెప్పేసి. చంపేస్తామన్నారా వాళ్ళు? వాళ్ళని ఏదో ఒకటి చేసి నీకు ఎట్లయినా ఆయన దగ్గరికి వెళ్ళనియేమో, వేరే మ్యారేజ్ చేస్తాము అన్నారన్నమాట. మరి మీరేమన్నారు అప్పుడు? నేను తనతో ఉంటాను చెప్పిన. ఓకే. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ ప్రాసెస్ ఏం జరిగింది? నన్ను సార్ వాళ్ళు అడిగినారు, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తావా, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తావా అని. నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తా అని చెప్తే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు వీడియో స్టేట్మెంట్ తీసుకుంటామని పంపించాను. అంటే లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరండి. ఈరోజు పిలిచి మళ్ళీ వీడియో స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారు? ఒక స్ట్రాంగ్గా ఒకటి చెప్పాలి అంటే మీ తల్లిదండ్రులకి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. మేము వాళ్ళు చేంజ్ అయితే మాకే హ్యాపీ మ్యామ్. ఇట్లా అన్నీ చంపేయడం అది చేయకుండా వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు ఇప్పుడైనా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కదా, తెలుసుకొని వాళ్ళు రిలీజ్ అయినాకనైనా సరే వాళ్ళు మంచిగా ఉండాలని అనుకుంటున్నారు. సో అత్తింటి గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా సరే అత్త మామ నన్ను టార్చర్ చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ ఇక్కడ మా కోడలు నాకు కావాలి అని చెప్పి మీ అత్త మామ మీ ఆయన అందరూ కూడా ఇంత రిస్క్ చేశారు కదా. సో వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఇంకేం డిసైడ్. మరి వీళ్ళకి ఏం చెప్తారు ఫ్యామిలీకి?
వాళ్ళు ఇప్పుడు మేము హ్యాపీగానే ఉంటున్నాం అందరం. హ్యాపీగానే ఉంటారు.